ఆరవాలి పర్వత శ్రేణుల్లో మైనింగ్ చేస్తే తాజ్మహల్ దాకా తారెడారి విస్తరిస్తుంది. అంతేకాకుండా ఇసుక తుఫాను హిమాలయాల దాకా వెళ్లి అక్కడి మంచు కరిగి జీవనదుల్లో వరదలు వచ్చి నగరాలే మునిగిపోతాయి. దీంతో ఎన్నో జంతువులు చెదిరిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆరావాలి పర్వతాల్లో పుట్టిన 4 నదులు కూడా ఎండిపోయి ఎడారిలా అవుతాయి. ఇది మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం అని అంటున్నారు పర్యావరణ నిపుణులు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అదానీ మైనింగ్ కోసం ఆరావాలి పర్వతాన్ని 90% మైనింగ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టుతో సహా ఆదేశాలు జారీ చేశారు. చైనాలో ఉండే గోబీ ఎడారి విస్తరించి ఊర్లని ఇసుక తుఫాన్లతో ముంచేసేది. ఇది గమనించిన అక్కడి ప్రభుత్వం ఎడారిలో 10,000 కోట్ల మొక్కలు నాటి గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా ఎడారి విస్తరించకుండా ఆపగలిగారు. ఇలాగే ఆఫ్రికాలో కూడా సహారా ఎడారిలో గ్రేట్ గ్రీన్ వాల్ ద్వారా మొక్కలు నాటి ఎడారి విస్తరించకుండా ఆపగలిగారు. కానీ చైనా, ఆఫ్రికాలా కాకుండా మన దేశంలో తార్ ఎడారి విస్తరించకుండా సహజ సిద్ధంగా అడ్డుగోడలా ఉంటూ ఎడారి నుండి వచ్చే వేడి గాలులను దేశ భూభాగంపై పడకుండా ఆపుతూ, అలాగే 4 నదులు పుట్టడానికి కారణమయ్యి ఎన్నో వేల వృక్షాలకు, వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న ఆరావాలి పర్వతాలను మోడీ ప్రభుత్వం అదానీ మైనింగ్కి ఇచ్చేసి ఒక్క అదానీ కోసం 4 రాష్ట్రాల ప్రజలను అంటే 30 కోట్ల జనాభాను ఇబ్బందులకు గురి చేయనున్నారు. వివరంగా చెప్పాలంటే ఆరావాలి పర్వత శ్రేణులు ఇవి గుజరాత్, రాజస్థాన్, హర్యానా 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. కానీ ఇప్పుడు అదానీ మైనింగ్ కోసం మోడీ గారు ఆరావాలి పర్వత శ్రేణులను మైనింగ్కి అనుమతి ఇచ్చారు. దీనిని కొంతమంది మేధావులు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లడంతో అక్కడ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఏంటంటే 100 మీటర్లు ఎత్తున్నవి కాకుండా 90 మీటర్ల లోపు ఉన్న పర్వతాల్లో మైనింగ్ చేసుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆరావాలి పర్వత శ్రేణుల్లో 90% పైగా 90 మీటర్ల లోపల ఉన్న పర్వతాలే ఉన్నాయి. అంటే 90% పర్వతాల్లో మైనింగ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో సేవ్ నల్లమల్ల అని పెద్ద ఉద్యమమే నడిచింది. ఆ టైంలో అదానీ కోసం నల్లమల్ల అడవుల్లో ఉన్న యురేనియం మైనింగ్ మోడీ అనుమతిస్తే ప్రజల తిరుగుబాటును ఎదుర్కోలేక ఆ మైనింగ్ ను విరమించుకుని సరిగ్గా 4 ఏళ్ల తర్వాత అదే కర్నూలు జిల్లాలోని కప్పట్రాల అనే గ్రామంలో ఉండే భారీ యురేనియం ఖనిజ సంపదను అదానికి కట్టబెట్టింది. కప్పట్రాలకు సంబంధించినటువంటి పరిసరాలు ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాము. యురేనియం సంబంధించినటువంటి అనుమతులు కేంద్రం ఇదొక్కటే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక ఇలా ఎన్నో రాష్ట్రాల్లో మైనింగ్తో దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశంలో జరిగిన ప్రకృతి ఉద్యమాల గురించి చూస్తే 1820లో రాజా జైసింగ్ అనే రాజు తన ఇంటి భవన నిర్మాణం కోసం 200 చెట్లను నరికి తీసుకురండని చెప్పడంతో మంత్రి భటుల చేత చెట్లు నరికించే క్రమంలో అక్కడ బిష్నోయ్ అనే వర్గం వారు తీవ్రంగా అడ్డు చెప్పారు. ఇది రాజాజ్ఞ అని చెప్పి వారిని అడ్డు తొలగించే ప్రయత్నం చేసినా ఆ మహిళలు చెట్టును కాపాడే క్రమంలో చెట్టును ఆలింగనం చేసుకుంటారు. దీంతో విసిగిన ఆ భటులు ఆ చెట్లతో సహా ఆ మహిళలను కూడా నరికి చంపేశారు. ఇది తెలుసుకున్న రాజు ఆ ప్రాంతానికి వచ్చి కన్నీటితో క్షమించమని ప్రాధేయపడతాడు. ఒక టెన్నిస్ బ్యాట్ల కంపెనీకి 500 చెట్లు నరకడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మళ్లీ ఇదే బిష్నోయ్ తెగ వాళ్ళు అడ్డు చెప్పడంతో ప్రధాని ఇందిరా వాళ్ళ పోరాటానికి మద్దతు చెప్పి ఇకపై ఎవరూ చెట్లు నరకకూడదు అని ఆదేశాలు జారీ చేస్తూ పర్యావరణ చట్టాలు తెచ్చింది. ఇక్కడ గమనిస్తే రాజుకు కావాల్సింది 200 చెట్లు, టెన్నిస్ కంపెనీ వాడికి కావాల్సింది 500 చెట్లు. వాటి గురించే ఇన్ని ఉద్యమాలు జరిగి 100ల్లో ప్రజలు చనిపోయినప్పుడు కోట్లలో చెట్లు ఉన్న పచ్చటి కొండలను, అడవులను, నదులను, జలపాతాలను నాశనం చేస్తూ పీల్చే గాలి, ఆగే నీటిని విషంతో నింపేస్తున్న అదానిని, అందుకు సహకరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూ చీమ కుట్టనట్టు కూడా ఉన్నారంటే ఇది దేనికి సంకేతం అనుకోవాలో అర్థం కావడం లేదు. అదానికి మోడీకి ఉన్న బంధం వల్ల ఎవరు వారి అరాచకాల గురించి మాట్లాడరు. కానీ చైనా, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెన్యా లాంటి ఎన్నో దేశాల్లో అదాని గోబ్యాక్ అంటూ ధర్నాలు చేస్తున్నారు. ఇంతగా దారుణం జరుగుతున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందనే సందేహం వస్తుంది. కానీ ప్రతి రాజ్యాంగ వ్యవస్థని డబ్బుతో కొంటుంటే ఏ వ్యవస్థ మాత్రం ఎవరిని కాపాడుతుంది? 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీతో 180 కోట్ల డబ్బుంటే 11 ఏళ్లు పాలించిన బీజేపీ పార్టీ అకౌంట్లో 10,000 కోట్లున్నాయి. మరి ఇంత దారుణం జరుగుతుంటే దేశ ప్రజలు ఏం చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇక్కడే ఒక నిమిషం ఆగండి. ఒక విస్కీ, ఒక బ్రాందీ, వోడ్కా ఇటువంటి మత్తు పానీయాలు కేవలం ఒక 10 గంటల మత్తు ఇస్తాయి. కానీ జీవితకాలం మత్తు ఇచ్చి మనిషిని ప్రశ్నించే గుణాన్ని చంపేసి జీవోత్సవంలా మార్చే వ్యసనమే మతం. కాబట్టి ఈ బీజేపీ ఆ మతాన్ని ఆయుధంలా వాడుకుని దేశాన్ని చీర పురుగులా తినేస్తూ దేశంలో ఉండే సహజ వనరులను నాశనం చేస్తున్నా ప్రజలు తిరగబడడం లేదు. మైనింగ్ వల్ల గాలి, నీరు, ఆహారం, నేల అన్నీ కలుషితం చేస్తారు. కానీ వీటి వల్ల ఎదురయ్యే కాలుష్య సమస్యలు మాత్రం సామాన్య ప్రజలకే, కానీ మైనింగ్ చేసే అదానికి మాత్రం కాదు. వారు గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైర్ని వాడతారు, నీళ్ల కోసం హిమాలయాల్లో ఉండే కలుషితం కాని నీళ్లు తెప్పించుకుంటారు, ఆహారం కోసం ఒక్క చుక్క పురుగు మందు వాడని కాస్ట్లీ ఆహారం తింటారు. కానీ ప్రజలు మాత్రం కాలుష్యానికి గురి చేసి అనారోగ్య సమస్యలతో హాస్పిటల్కి వెళ్తే
అక్కడ కూడా ఇదే కార్పొరేట్ వైద్యంతో లక్షలు వసూలు చేస్తారు. ఇక చివరిగా ఇలాగే చూస్తూ పోతే దేశంలో గాలి పీల్చడానికి వీలు లేకుండా ఇలా ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని తిరగాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇంతసేపు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో వీడియోలు మేము చేయాలంటే మాకు మీ సహకారం అవసరం. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.